హాయ్ డే స్టూడెంట్స్, వెల్కమ్ టు భవిష్య. డే స్టూడెంట్స్, మనం ఈరోజు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పార్ట్ 2 వీడియో చూద్దాం. ఇక్కడ మనకి ఏ మీన్స్ ప్లస్, బి మీన్స్ మైనస్, సి మీన్స్ క్యూబ్, డి మీన్స్ ఇంటూ, ఈ మీన్స్ డివైడెడ్ బై అని ఇచ్చాడమ్మా. ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేసి ఫైనల్ ఆన్సర్ ఎంతో చెప్పమంటున్నాడు, ఆప్షన్స్ ఇచ్చాడు. అయితే ఇది మనకి ఎన్టీపీసీ CBT 1లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. దీన్ని మనం ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. ఫస్ట్ బ్రాకెట్ ఉందా, పెద్ద బ్రాకెట్, దాంట్లో చిన్న బ్రాకెట్, అందులో చిన్న బ్రాకెట్ 3. ఏ అంటే ఏంటమ్మా ప్లస్ 6, డి అంటే ఏంటి ఇక్కడ ఇంటూ, మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి 6, బి అంటే -3. సో దీని వాల్యూ కనుక్కొని తర్వాత ఈ అంటే ఏంటి డివైడెడ్ బై, తర్వాత పెద్ద బ్రాకెట్ ఓపెన్ చేసి అందులో 6, బి అంటే -4, తర్వాత ఏ అంటే +3, బి అంటే -2. సో దీని విలువ ఫైనల్గా ఎంత, సి అంటే ఏంటి క్యూబ్ అని కదా. సో హోల్ క్యూబ్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడమ్మా. సో ఫస్ట్ బ్రాకెట్లో వాల్యూస్ తీసుకుందాం. 3 + 6 ఎంత 9 ఇంటూ 6 - 3 ఎంతమ్మా 3. అంటే దీని వాల్యూ ఎంత టోటల్గా 9 3s 27 డివైడెడ్ బై ఇక్కడ 6 - 4 ఎంత 2 ప్లస్ 3 - 2 ఎంతమ్మా 1. అంటే ఈ టోటల్ బ్రాకెట్ వాల్యూ ఎంత అంటే 3. సో టోటల్గా హోల్ క్యూబ్ తీసుకోవాలి. 27 డివైడ్ బై 3 అంటే 3 9 టైమ్స్ పోతుంది. దాని విలువ ఎంత 9 క్యూబ్ మనకి ఆన్సర్ అవుతుంది. 9 క్యూబ్ ఎంత అంటమ్మా 729. కాబట్టి ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ చేశాం కదా, నెక్స్ట్ మీకోసం ఇక్కడ హోంవర్క్ ఇస్తున్నానమ్మా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మనం చేసి ఆన్సర్ పెట్టండి. ఆప్షన్స్ ఇవి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.